హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరంటే సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే దానా. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సొంత కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు అయితే వదలడం అయితే జరగలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం అయితే మహిళలపైన వివచ్చమైన అంటే నోటికి ఏదో ఎంత వస్తే అంత మంత్రులు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంత వస్తే అంత మాట్లాడారు. అలాంటిది వాళ్ళు వదులుతారంటారా? ఎస్, నువ్వు అన్నటువంటి పాయింట్ ఏంటంటే సొంత పార్టీ కార్యకర్తనే మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వదలలేదు. వైఎస్ భారతి గారి మీద అనుచితంగా మాట్లాడారనే కారణం చేత షేప్రోల్ కిరణ్ అనేటువంటి ఏదైతే ఈ మధ్యకాలంలో కామన్ మ్యాన్ కిరణ్ గా ఫేమస్ అయినటువంటి వ్యక్తిని కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం, జైల్లో పంపించడం ఒక 24 గంటలు జరిగిపోయింది. అతను అనుచితమైన వ్యాఖ్యలు చేసిన 24 గంటల లోపులోనే కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం, జైలుకి పంపించడం జరిగిపోయింది. కాబట్టి ఇంత సీరియస్ గా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని వదిలిపెట్టిద్దా అనేటువంటి భయం మాజీ మంత్రులలో, మాజీ ఎమ్మెల్యేలలో, వైసీపీ నాయకుల్లో వస్తున్న మాట వాస్తవం. వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ఏదో శాశ్వతంగా అధికారంలో ఉండటం కోసమే పుట్టిన పార్టీ అయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం కోసమే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు జీవితాంతం వైసీపీని అధికారంలో ఉంటది అని అనుకుని ఇష్టం వచ్చినట్టు మహిళల మీద మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్నారు. ఇది గౌరవ సభలో నాకు అనిపిస్తుంది. గౌరవ సభలో మార్చి నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తాన్నారు. ఎన్నికల్లో గెలిచి గౌరవ సభకి ఆయన వచ్చారు. ఇప్పుడు గౌరవ సభలో ఉంది కాబట్టే, గౌరవ ప్రభుత్వం ఉంది కాబట్టే వైఎస్ భారతి గారి మీద కామెంట్ చేసిన 24 గంటల్లో యాక్షన్ శురు అయింది. ఇప్పుడు గతంలో జిప్పులిప్పి చూపించిన వ్యక్తి ఒక ఎంపీ, అమ్మ లెక్కలు తిట్టిన వ్యక్తి ఒక మంత్రి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి మహిళ ఉండి కూడా ఆర్కే రోజు ఒక మంత్రి. ఇప్పుడు మహిళల్ని ఇందాకే నేను చెప్పిన కామెంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు గారి కంటతడికి కారణమైనటువంటి కామెంట్ ఏదైతే ఉందో, ఆ కామెంట్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నాడు, వైసీపీలో చేరాడు. మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. ప్రజలు ఓడిచ్చారు. ఇతను ఓడిపోయాడు. గతంలో ఇందాక చెప్పినటువంటి బూతుల శాఖ మంత్రి అనుకున్నటువంటి కొడానాని ఓడిపోయాడు. ఆర్కే రోజా ఓడిపోయింది. అప్పుడు బూతులు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఓడిపోవడం అయితే జరిగింది. పేరు నాని, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వగలిగిన అంతవరకే తీర్పు, ప్రజలు ఇవ్వగలిగిన పనిష్మెంట్ అంతవరకే వాళ్ళు ఇచ్చేశారు. ప్రజల బాధ్యత అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత మిగిలింది. ప్రభుత్వం ఏం చేయాలి? వీరని అందరిని అరెస్ట్ చేయాలి. అందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరి వరకు అరెస్ట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు గతంలో చేశారు కాబట్టి, చేసిన కామెంట్స్ కూడా కావాలని నేను గుర్తు చేస్తా. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఏదో కాళ్ళ మార్చినట్టు కాళ్ళు మారుస్తాడు అని చెప్పేసి మహిళల్ని కాళ్ళతో పోల్చాడు. ఈ దిస్ రైట్ కామెంట్. తర్వాత చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశాడు. షర్మిల గారు కట్టుకున్న చీర పసుపు రంగులో ఉంది చంద్రబాబు గారు కలిసినప్పుడు అని చెప్పేసి దాని మీద కూడా కామెంట్ చేశారు. దాని మీద షర్మిల గారు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సరే, ఇది కూడా పక్కన పెట్టు. వర్రా రవీంద్రారెడ్డి అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఎవరైతే షర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. ఎవరి షర్మిల గారు, విజయమ్మ గారు? షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ సిపికి ప్రేరణ ఉందో, ఎవరు పేరు చెప్పుకొని రాజకీయ పార్టీ నడుపుతున్నారో ఆ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు, రాజశేఖర్ రెడ్డి గారి భార్య. అంతేగా, షర్మిల గారి కూతురు, విజయమ్మ గారి భార్య. వాళ్ళని కూడా వదలకుండా బండపూలు తిడితే ఆ వర్ర రవీందర్ రెడ్డిని వైసీపీ అరెస్ట్ చేయలేదు, పైగా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఆ వర్ర రవీందర్ రెడ్డి ఎవరి పేరు చెప్పాడు? వైఎస్ అవినాష్ రెడ్డి గారి పిఎం నాకు మెసేజ్లు వచ్చాయి, నాకు అవే పెట్టేవని చెప్పాడు. అంటే అవినాష్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డితో షర్మిల గారిని లేదా విజయమ్మ గారిని తిట్టించాడు అనేది అతను చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. మరి అతన్ని వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు వర్ర రవీందర్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి అవినాష్ రెడ్డి పిఎం అరెస్ట్ చేయాలి కదా. అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎవడైనా సరే రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కాక, సొంత కుటుంబంలో ఎన్ని తగారైనా ఉండొచ్చు కాక, సొంత చెల్లిని తల్లిని తిట్టిస్తారబ్బా? సొంత చెల్లిని తల్లిని తిట్టిస్తారా? ఎవరు తిట్టిస్తారు? ఎవడన్నా మానవత్వం ఉన్న వాళ్ళు, మనిషి అన్న వాళ్ళు అలా చేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలా వద్దా? ఇంకొక పాయింట్ కూడా, సరే ఇది కూడా వదిలే.
ఇప్పుడు మొన్న పోసానికి ఇష్టమల్లి వెరీ రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు. ఉమ్, పోసానికి ఇష్టమల్లి చెప్పింది ఏంటంటే, నాకేముండదండి, నాకెవరితో వ్యక్తిగతంగా ఏముంటుంది, నాకు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపించే స్క్రిప్టే కదా నేను చదవాల్సింది, చదివేది కూడా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేరు చెప్పారు. అవును. అదే కదా పోలీసు రిమాండ్ రిపోర్ట్లో మనం విన్నది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలా వద్దా? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపించిన స్క్రిప్ట్ ని పోసానికి ఇష్టమల్లి మాట్లాడితే, ఆ పోసానికి ఇష్టమల్లి మాట్లాడిన దాన్ని మళ్ళా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ వైరల్ చేస్తాడు. ఇది కూడా పోసానికి ఇష్టమల్లి చెప్పాడు. మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల భార్గవ్ని అరెస్ట్ చేయాలా వద్దా? ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి పోస్ట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జల భార్గవ్ని సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ అధినేత ఆయన కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అరెస్ట్ చేయాలా లేదా? అంటే పోసానికి ఇష్టమల్లి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగాలి, వరా రవీందర్ రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగాలి, తర్వాత వల్లభ్ని వంశీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగాలి. ఎందుకంటే వల్లభ్ని వంశీ ఆ కామెంట్ చేస్తే పార్టీని సస్పెండ్ చేయకుండా మళ్ళీ అతనికి ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి ఆయన క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసినటువంటి ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎవరైతే ఇంకా కొడాలి నాని, తర్వాత ఎమ్మెల్యేలుగా పనిచేసిన ద్వారంపూడో లేదు సోకాల్డ్ ఈ వల్లభ్ని వంశీ అంటే అరెస్ట్ అయ్యాడు కాబట్టి అది వదిలేద్దాం. కానీ ఇదందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఈ డిమాండ్ పెరుగుతూ ఉంది. వీరు చంద్రబాబు నాయుడు గారు మంచి పనే చేశారు, సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేశారు, బాగునే ఉంది. కానీ మీ కన్నీరు చూసి కన్నీరు పెట్టుకున్నా మేము అడుగుతుంది ఏంది, మీ కన్నీరికి కారణమైనటువంటి వాళ్ళని ఎప్పుడు అదుపులో తీసుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు అభిమానులే, టీడీపీ అభిమానులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ ఆవేదనలో అర్థం కనపడతా ఉంది, నిజంగా కూడా ఇప్పుడు కామెంట్ చేసింది వైఎస్ భారతి గారిని వెంటనే స్పందించారు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కామెంట్ చేసినప్పటికీ, సాక్షాత్తు వాళ్ళ అధినేత భార్యని కామెంట్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించింది. అదే చంద్రబాబు నాయుడు గారి భార్యని అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు, అసెంబ్లీలో నవ్వారు. నవ్విన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఏది పెద్దరికం, ఏది విచక్షణ, ఏది నాయకత్వం, ఎవరు నాయకుడు అనాలి? ఇది కదా కావాల్సింది రాజకీయాల్లో. కాబట్టి ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేశారు, మమ్మల్ని వదులుతారన్న భయం వైసీపీ క్యాడర్లో ఉండొచ్చు, వైసీపీ నాయకుల్లో ఉండొచ్చు, ఉండాలి కూడా. కూటమి కూడా అనుకుంటుంది ఏంటంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనుకోవట్లే, మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే ఒక భయంలో కొన్నాళ్ళు ఉంచాలని అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. అలాగే జరుగుతుంది కదా సార్, ఒక్కొక్కసారి నెలకొకరు వెళ్ళేట్టు వెళ్తున్నారు అందరూ. నా వాట ఎప్పుడు, నా లైన్ ఎప్పుడు, అదే ఏదో టోకెన్ నెంబర్ ఇస్తారు కదా, అవును, నా టోకెన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారా, భయపడుతూ ఉంటున్నారా? అరెస్ట్ చేస్తే భయం అయిపోయింది, చేస్తారు అయిపోయింది, ఇక ఉన్న జైల్లో ఉన్న నాళ్ళు ఉంటారు, తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. కానీ ఇగో అరెస్టు, అదిగో అరెస్టు, అక్కడ అదిగో అదిగో ఇదిగో అంటే ఎప్పుడు అనేటువంటి ఒక భయం ఉంటుంది కదా. దానివల్ల ఏంటంటే క్రిమినల్స్లో ఒక భయం రావాలబ్బా. క్రిమినల్ యాక్టివిటీ చేసే వాళ్ళు, నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఒక భయం రావాల్సిందే. ఆ భయం రావటం ఫలితంగా రేపొద్దున రాజకీయాల్లో స్వచ్ఛత అనేది ఒకటి బతికింది. రాజకీయాలు అది ఉంటలే. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే చాలా గొప్పగా ఉండేవి అబ్బా, చాలా గొప్పగా ఉండేవి. ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య పొలిటికల్ ఫైట్ చాలా సిద్ధాంతపరంగా చాలా తీవ్రంగా ఉండేది, చాలా అంటే చాలా తీవ్రంగా. అసెంబ్లీలో అసలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకరు గట్టిగా విమర్శించుకునేవాళ్ళు, కానీ తిట్టుకునేవాళ్ళు కాదు, విమర్శించుకునేవాళ్ళు. ప్రజా సమస్యల మీద కమ్యూనిస్టులు నిలదీసేవాళ్ళు, ప్రభుత్వం కూడా అంతే రీతిగా సమాధానం చెప్పేది, అవసరమైతే మార్చుకునేది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అని ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి కల్చర్ ఒకటి వచ్చింది, విష సంస్కృతి ఒకటి వచ్చింది, అలవాటు లేనటువంటి ఒక కల్చర్ వచ్చింది. ఆడవాళ్ళని తిట్టడం, బూతులు తిట్టే వాళ్ళకి పదవులు ఇవ్వటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు, చంద్రబాబు నాయుడిని తిడుతున్నందుకు కొడానానికి మంత్రి పదవి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ని తిట్టేగలిగినందుకు అంబటి రాంబాబుకి, పేరు నానికి, ఆర్కే రోజాకి మంత్రి పదవి ఇచ్చారు. ఏంటి వీళ్ళ క్వాలిఫికేషన్ అంతకన్నా ఏమైనా ఉందా? వీళ్ళు ఏమన్నా ఆ శాఖల్లో దిట్టదా? ఆ శాఖల మీద రివ్యూ చేసి ఆయా శాఖల్లో గొప్ప
ఇప్పుడు పర్యావరణం ఇది పర్యాటక శాఖ రోజా గారి చేతిలో ఉంది, అవును. క్రీడా శాఖ రోజా గారి చేతిలో ఉంది. క్రీడలకి రోజా గారు ఇచ్చిన ప్రయారిటీ ఉంది. పర్యాటక ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదానికి రోజా గారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎప్పుడన్నా తన శాఖలో రివ్యూ చేశారా? కనీసం ఏమీ లేదు. తను చేసిందల్లా ఒకటే, పర్యాటక శాఖ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానికి కట్టుకున్నటువంటి కళల సౌధం రుషికొండ ప్యాలెస్ ని ఓపెన్ చేశారు, అంతే. ఒక్కటి చేయగలిగారు. అది కూడా ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేసిన ఒక పెద్ద కట్టడాన్ని, ప్రజలకి గుదిబండగా మారిన కట్టడాన్ని, వందల వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి కట్టిన కట్టడాన్ని ఓపెన్ చేశారు, అంతేగా. ఆ కట్టడాన్ని ఆమె ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఉండలేక ఎన్నికల్లో ఓడిపోయారు. ఉండాలనుకున్నారు, ఎన్నికల్లో ఓడిపోయారు. సరే, అదొక్కటి తప్ప. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబు స్వయంగా తానే చెప్పాడు, నాకు పోలవరం సబ్జెక్టే అర్థం కాలేదని. పోలవరం సబ్జెక్టే అర్థం కాలేదన్నటువంటి అంబటి రాంబాబుకి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. అంటే వీళ్ళకి వాళ్ళ శాఖల గురించి ఏం అవగాహన ఉండవసరం లేదు. వాళ్ళకు ఉండాల్సిన అవగాహనలో చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాలి, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎలా తిట్టాలి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎలా తిట్టాలి, లోకేష్ గారి పర్సనాలిటీని ఎలా తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని ఎలా తిట్టాలి, వ్యక్తిగతంగా వాళ్ళని ఎలా హననం చేయాలి, 1 బూతులు, 2 దాడులు, 3 కేసులు, ఈ 3 విషయాల మీద పెట్టిన దృష్టి. అంటే రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని చెప్పాలి కదా కొన్నిసార్లు. ఎక్కువ టైం ఇవ్వవు కదా నాకు 8 నిమిషాలను వీడియో కావాలన్నా అంటావు కదా, అందుకని చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1 బూతులతో దాడి చేయటం, బూతులకు భయపడిన వాళ్ళ మీద దాడులు చేయటం, ఫిజికల్ గా దాడులు కూడా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక రాజకీయాలు నడిపే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. కాబట్టి ఇప్పుడు అదే కర్మ రిపీట్స్ అంటారు కదా, ఆ కర్మే రిపీట్. ఇప్పుడు వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మరి ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ఏ వరుస క్రమంలో అరెస్ట్ కాబోతున్నారు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, అంకెలు లెక్కేసుకోమని చెప్పాలి. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా చూద్దాం, సర్వే చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.